అధ్యక్ష, ఈ 13వ శాసనసభ మొత్తం నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. చాలా మేరకు ఈ సభలో సగం మంది తొలిసారిగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు. పార్టీలకు అతీతంగా అధ్యక్ష మీ చేంబర్స్లో కానీ బయట లాబీల్లో కానీ ఎందరో శాసనసభ్యులు ఎందుకు ఎన్నికైనా ఈ సభకి అని చెప్పని చాలామంది బాధపడిన సందర్భం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని రాజకీయ ఎత్తుగడల కోసం అని చెప్పని ఈ సభని సభ ప్రతిష్టని ఈ సభ పనిచేసే తీరుని మంట కలపడం జరిగింది అధ్యక్ష. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, దీనికి అందరం బాధ్యత తీసుకోవాలి. దీని పర్యవసానంగా అధ్యక్ష ప్రజల్లో సభ నగుబాటు అవుతున్నది, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. అధ్యక్ష, ఇంగ్లీష్లో సామెత ఉన్నది, పాస్ట్ సిన్స్ క్యాస్ట్ లాంగ్ షాడోస్. గతంలో చేసిన పాపాలు, ఆ పాపాలు ఎంత పెద్ద మనుషులైతే అంత పెద్ద పాపాలు అయితే ప్రభావం అంత గణనీయంగా ఉంటుంది. ఆ పాపాల పర్యవసానాన్ని సమాజం అనుభవిస్తుంది దీర్ఘకాలికంగా. ఆ పాపాలు అనేది మనం వెంటాడుతుంది, ఇవాళ జరుగుతుంది. అది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సభ్యులు ప్రజల ముందుకు వెళ్ళి చాలా కష్టపడి ఎన్నికై వస్తున్నారు. ఈ సభ 4 ఏళ్ల కాలంలోనే 66 మందికి కొత్తగా మళ్ళీ బై ఎలక్షన్లో ఎన్నికైనారు. బహుశా దేశ చరిత్రలో రికార్డ్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా మన రాష్ట్రంలో రికార్డ్ అది. ప్రతి ఎన్నికకి బోళ్ళంత హైరానా, ప్రజల ముందుకు పోవటం, వాళ్ళ తిట్లు తినడం, మరి వాళ్ళకి నచ్చ చెప్పటం, ఏదో రకంగా ఓట్లు పొందడం, మళ్ళీ ఇక్కడ రావటం. ఇంత వచ్చేది సభ నడవకపోతే ఇంకెందుకు అధ్యక్ష? ఈ ఎన్నికలు ఎందుకు, ఈ ఓట్లు ఎందుకు, ఏ ప్రయాసం? సభ ఉన్నది సభ నడవడానికి వస్తుంది. ఈ సభే సర్వోన్నతమైన సభ ఈ రాష్ట్రంలో. ప్రభుత్వాన్ని ఉత్పత్తి చేసింది సభ నుంచి, ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసేది, బాధ్యత ఉండేది చేసేది సభ. ఈ సభ విశ్వాసం ఉన్నంతకాలం ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి కార్యనిర్వాహకవర్గం ప్రభుత్వం ఏం చేసినా కూడా చివరికి ఈ సభ పట్టించుకోకపోతే, సభ పట్టించుకునే అవకాశం లేకపోతే అధ్యక్ష ప్రజాస్వామ్యం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతే వాళ్ళు జరుగుతున్నది మన రాష్ట్రంలోదే. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ సభ నడవడం అనేది ప్రతి పార్టీకి ఎత్తుగడగా ఉండాలి, కానీ సభని ఆపటం ఎత్తుగడ ఉండటానికి లేదు అధ్యక్ష. అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఎన్ని రకాలైనటువంటి ఆందోళన ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, ఎన్ని డిమాండ్లైనా ఉండొచ్చు, కానీ దాన్ని ప్రకటించే అవకాశం ఈ సభలో ఉండాలి. శాంతియుతంగా చర్చ జరగాలి. చర్చలు ఎక్కడ రాజీ పడక్కర్లా, అంశాల మీద రాజీ పడక్కర్లా, కానీ వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా శాంతియుతంగా పరస్పర గౌరవంతో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరిగి ఆ చర్చని బట్టి ఇక్కడ నిర్ణయాలు తీసుకుని అవతరాల వాదంలో వాస్తవం ఉంటే దాన్ని అంగీకరించే తత్వం మెజారిటీ పక్షానికి ఉండి, చివరికి మెజారిటీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కట్టు తత్వం మనందరికీ ఉండి, మనకు నచ్చకపోతే మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి వచ్చే ఎన్నికల్లో తేల్చుకునే పరిస్థితి ఉండకపోతే అధ్యక్ష ప్రజాస్వామ్యం నగుబాటు అవుతుంది. ఈవేళ ఈ మౌలికమైన ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని మనం కోల్పోవడం చేత ప్రజల్లో చివరికి స్కూల్ పిల్లల ముందు కూడా, ఇక్కడ చాలా మందికి పిల్లలు ఉన్నారు, కొంతమందికి మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అసెంబ్లీకి పోయి మీరు చేసేది ఏమిటని చెప్పిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇవాళ అది సభ గౌరవం కాదు అధ్యక్ష. మీ ద్వారా నేను సభా నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, మిగిలిన పార్టీల నాయకుల్ని ప్రత్యేకంగా కోరేది, ఇక్కడి నుంచైనా జరిగింది అది జరిగిపోయింది, వచ్చే 9 నెలల కాలమైనా మళ్ళీ ఎన్నికలకు పోయే ముందు అయినా సరే ఈ సభ గట్టిగా నడుస్తుంది. సభ ఉన్నది నడవడం కోసమే, ఏ రకంగా నిర్దేశించుకున్నా ఆ రకంగా నడుస్తుంది ఖచ్చితంగా. ఎన్ని రకాల విభేదాలున్నా కూడా సభే దానికి సామరస్యంగా పరిష్కారం కోసం వేదిక అవుతుందన్న సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ ఏర్పాటు చేస్తారని చెప్పి ఆశిస్తూ 1,60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇంతవరకు మీ పుణ్యమా అని చెప్పని ప్రభుత్వం ఒప్పుకున్న కారణంగా కమిటీల్లో చర్చ జరిగింది తప్ప ఈ సభలో కనీసం 1 గంట కూడా ఈ 1,60,000 కోట్ల రూపాయలకు చర్చ జరగలేదు అధ్యక్ష. ఈ ప్రజలు దీన్ని హర్షించరు. ఇక ముందైనా సభ నడవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో దట్ ఈజ్ నాన్ నెగోషియబుల్. సభ నడవాలి, దానికోసం ఏ రకమైన ఏర్పాటుని అందరం కలిసి చేసుకోవాలని చెప్పన్న పరిస్థితి కనుక ఉండకపోయినట్టయితే రాష్ట్రం నష్టపోతుంది, ప్రజాస్వామ్యం నష్టపోతుంది, పార్టీలు మొత్తం దెబ్బతింటాయి. అందుకోసం అందరూ కలిసి వస్తారు.